చాలా తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కోసం చూస్తున్నారో వారి కోసం మంచి ప్రాపర్టీస్ అయితే తీసుకురావడం జరిగింది. మనకి 2 హౌసెస్ అయితే సేల్కి వచ్చాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీకు తీసుకొచ్చిన ఈ హౌస్ వచ్చేసరికి టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సింప్లెక్స్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇల్లంతా కంప్లీట్ అయిపోయింది. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకొచ్చాను. మనకి 10 to 15 డేస్ వర్క్ అయితే పెండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 92 లక్షలు ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మీకు హాల్ ఏరియా అయితే కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. హాల్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది ఫ్రెండ్స్. హాల్ ఏరియా అదేవిధంగా డైనింగ్ ఏరియా కూడా ఇక్కడే ఉంటుంది. మనకి కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ పక్కనే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ హౌస్ అనేది 100% వాస్తుతో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ అనేది మనకి ఇంద్రేశం లొకేషన్లో అయితే ఉంటుంది. ఇంద్రేశం అనే ఏరియా మనకు పటన్ చెరువు మెయిన్ బస్ స్టాప్ నుంచి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంద్రేశం వెళ్ళే 100 ఫీట్ రోడ్డు చూసుకున్నట్టయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా మీకు కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే మనకి హైటెక్ సిటీకి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి 22 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే 20 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రాపర్టీ పైన అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి లొకేషన్లో ప్రైమ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి రూమ్ డైమెన్షన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 27x50 అయితే ఉంటుంది. టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇలా మనకి 2 హౌసెస్ అయితే సేల్కి ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు గల్లీ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. గల్లీ కూడా ఆల్మోస్ట్ మనకి 3.3 ఫీట్ గల్లీ అయితే ఉంటుంది. సో గల్లీ కూడా చూపిస్తాను చూడండి. గల్లీ కూడా 3.3 ఫీట్ గల్లీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ యార్డ్లో మనకి ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు కూడా మీ ఇల్లుని ఇలానే ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే ఎకానమీ బడ్జెట్లోనే ప్రమోషన్స్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ తరపున. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఎకానమీ బడ్జెట్లో హౌసెస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను మన ఛానల్ తరపున. ఒకసారి మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదండి, కాల్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తాము. ఒకసారి మీకు అవుట్ సైడ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఇళ్ళ మధ్యలోనే ఈ హౌస్ అయితే ఉంటుంది. మనకి ఇంటి ముందు రోడ్ చూసుకున్నా కూడా మనకి 30 ఫీట్ వైడ్ రోడ్స్తోని ఈ హౌస్ అయితే మీకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.